నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు. అక్రమ టోల్ గేట్ పెట్టి డబ్బు వసూలు చేశారని ఫిర్యాదు. అనంతపురం జిల్లాలో వర్ష బీభత్సం. పొంగి పొర్లుతున్న వాగులు వంకలు. వైసీపీ హయాం నాటి అక్రమాలపై కొన్నింటిలోనే చర్యలు. మిగతా వాటిపై కేసుల వరకే పరిమితం. విచారణలో జాప్యం. 10 ఇంటర్ ఉత్తమ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు. 20,000తో పాటు ప్రశంసాపత్రం అందించనున్న మంత్రులు. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్రకు సర్వం సిద్ధం. రేపే నింగిలోకి పయనం. 14 రోజుల పాటు వివిధ ప్రయోగాలు. తాజాంశాన్ని చూస్తున్నాం. అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలపై జర్నలిస్టు కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావుపై కేసు నమోదైంది. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, జర్నలిస్ట్ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావుపై ఏ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది? వీరిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? పవిత్ర ఎయిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చలామణి అయ్యేటువంటి కృష్ణరాజు అనే వ్యక్తి 3 రోజుల క్రితం సాక్షి టీవీ ఛానల్లో జరిగినటువంటి చర్చ సందర్భంగా అమరావతి ప్రాంతం పైన, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళల పైన అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఇవి పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు అందరినీ కూడా బాధించాయి. ఆ ప్రాంతాన్ని ఒక అసభ్యకరమైన ప్రాంతంగాను, అక్కడ ఉండే మహిళల్ని కూడా కించపరిచే విధంగాను ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ మోడరేటర్ గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు కూడా దాన్ని వారించకుండా ఆయన కూడా కొంత వెకిలిగా ప్రవర్తించినటువంటి పరిస్థితి. దీనిపైన రాజధాని ప్రాంత మహిళలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై నిరసనలు వ్యక్తం చేయడంతో పాటుగా పుల్లూరు పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఫిర్యాదు చేశారు. మహిళల నుంచి ఫిర్యాదు అందుకున్నటువంటి పోలీసులు దీనిపైన సమగ్రంగా దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా సేకరించిన అనంతరం నిన్న రాత్రి ఈ వ్యవహారం పైన కేసు నమోదు చేశారు. ముందుగా అయితే A1 గా కృష్ణరాజును, A2 గా కొమ్మినేని శ్రీనివాసరావును ఇందులో చేశారు. మరికొందరు పేర్లు కూడా ఇందులో ఉంటాయని చెప్పేసి పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించి సాక్షి టీవీ యాజమాన్యం పైన కూడా కేసులు నమోదు చేయాలని చెప్పేసి రాజధాని ప్రాంత దళితులు వీరందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో దళితులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ దళితులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా ఆ దళిత సంఘాలు, అలాగే రాజధాని దళిత ఐకాస నాయకులు, మహిళా నాయకులు వీళ్ళందరూ కూడా పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో SC ST అట్రాసిటీ సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేసే దిశగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. SC ST సెక్షన్ జోడించడం ద్వారా కేసుకు మరింత బలం వస్తుందని చెప్పి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళితుల మనోభావాలు కావచ్చు, దళిత మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా కూడా ఆ వ్యాఖ్యలు చేశారు. ఇదంతా దీని వెనక కూడా ఒక భారీ కుట్ర కూడా దాగి ఉంది. మొదటి నుంచి కూడా సాక్షి టీవీ ఛానల్లో కావచ్చు, లేదా కృష్ణరాజు అనేటువంటి వ్యక్తి కావచ్చు, వీరు రాజధాని ప్రాంతం పైన విద్వేషం వేలగక్కుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా అదే క్రమంలోనే వాళ్ళు కుట్ర పన్ని ఇలాంటి వ్యాఖ్యలు చేశారనేటువంటి అభిప్రాయం అయితే రాజధాని ప్రాంత మహిళల్లో వ్యక్తమవుతుంది. అందుకే వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ఎక్కువ మంది దళిత మహిళలు ఇచ్చినటువంటి ఫిర్యాదు కాబట్టి దళితుల మనోభావాలు దెబ్బతిన్నాయి, దళితులను కించపరిచే విధంగా వ్యాఖ్య చేశారు కాబట్టి SC ST సెక్షన్లు కూడా ఇందులో జోడిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ FIR సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే ఇంకా బయటికి వెల్లడించలేదు పోలీసులు. ఉన్నతాధికారుల నుంచి వచ్చేటువంటి ఆదేశాల మేరకు దాని ప్రకారం పోలీసులు ప్రస్తుతం అంటే ఏ సెక్షన్లు జోడించాలి, ఏ సెక్షన్ కింద కేసులు పెట్టాలి అనే అంశం అయితే పోలీసులు కొంత గోప్యత పాటిస్తూ ఉన్నారు. ఎందుకంటే అసలు నిందితులు తప్పించుకున్నటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంత దీంట్లో గోప్యత పాటిస్తున్నట్టుగా పోలీసులు అయితే చెబుతూ ఉన్నారు. కానీ ఇప్పటికే చాలా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇంత ఆలస్యమైంది ఈ నిందితులను అరెస్ట్ చేయడంలో. చెబ్రోలు కిరణ్ అనే వ్యక్తి భారత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తే పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకుని వెంటనే వెళ్లి అతన్ని కొద్ది గంటల్లోనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇదే పోలీసులు కృష్ణరాజు అనే వ్యక్తిని కావచ్చు, కొమ్మినేని అనే వ్యక్తి కావచ్చు కేసు నమోదు చేయడంలో కానీ అరెస్ట్ చేయడంలో కానీ ఇంత ఆలస్యం ఎందుకన్నటువంటి అభిప్రాయం అయితే రాజధాని ప్రాంత మహిళా రైతుల్లో, దళిత సంఘాల్లో వ్యక్తమవుతోంది. పవిత్ర, ధన్యవాదాలు చంద్రశేఖర్.
మాజీ మంత్రి వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. వైసీపీ హయాంలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలో అక్రమంగా టోల్గేట్ ఏర్పాటు చేసి కంటైనర్స్ నుంచి వసూళ్లకు పాల్పడ్డారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు ముత్తుకూరు పోలీసులు కాకాణిపై కేసు పెట్టారు. కాకాణితో పాటు ఆయన అనుచరులపైన పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మరోవైపు క్వాడ్స్ అక్రమ మైనింగ్ కేసులో కాకాణి బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. 3 రోజుల కస్టడీలో పోలీసులకు కాకాణి సహకరించలేదు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు. ఈ నేపథ్యంలో కాకాణికి బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని, మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసుల తరపు న్యాయవాది కోరనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. వైసీపీ హయాంలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలో అక్రమంగా టోల్గేట్ ఏర్పాటు చేసి కంటైనర్స్ నుంచి వసూళ్లకు పాల్పడ్డారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు ముత్తుకూరు పోలీసులు కాకాణిపై కేసు పెట్టారు. కాకాణితో పాటు ఆయన అనుచరులపైన పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మరోవైపు క్వాడ్స్ అక్రమ మైనింగ్ కేసులో కాకాణి బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. 3 రోజుల కస్టడీలో పోలీసులకు కాకాణి సహకరించలేదు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు. ఈ నేపథ్యంలో కాకాణికి బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని, మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసుల తరపున న్యాయవాది కోరనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అడిగి తెలుసుకుందాం. రాజారావు, కాకాణిపై అక్రమ వసూళ్ల కేసు వివరాలు చెప్పండి. పవిత్ర, కాకాణి పోలీసు కస్టడీ నిన్న సాయంత్రం 5 గంటలతో 3 రోజుల కస్టడీ ముగిసింది. కృష్ణపట్నం పోర్ట్ పోలీస్ స్టేషన్ లో 3 రోజులు విచారణ చేశారు. దానికి సంబంధించి ఎస్సీ ప్రత్యేక కోర్టు ఇన్ఛార్జ్ న్యాయమూర్తి సుమా ఎదుట రాత్రి నిన్న సాయంత్రం హాజరుపరిచారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల అనంతరం జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. అయితే ప్రధానంగా ఈ రోజు బెయిల్ పైన ఈరోజు విచారణ జరగనుంది. బెయిల్ విచారణతో పాటు రిమాండ్ కూడా 14 రోజులు రిమాండ్ కూడా ఈ రోజుతో ముగుస్తుంది. దీనికి సంబంధించి 3 రోజులు కాకాని రెవెన్యూ ఈ మైనింగ్ అక్రమాలకు సంబంధించి విచారణలో పోలీసులకు ఎటువంటి సహకారం అందించలేదు. డిఎస్పీ ఘటనేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో మొదటి రోజు 22 ప్రశ్నలు అడిగారు. 3వ రోజు మరో మొత్తం కలిపి 35 ప్రశ్నలు అడిగారు. అయితే మొదటి రోజు తెలియదు, లాయర్లు అడగమని చెప్పడంతో మొక్కుబడిగా జరిగిపోయిన మొదటి రోజు. 2వ రోజు కొంచెం వేడిగా పోలీసులు బృందం అంతా కూడా కలిసి రికార్డులతో, సీసీ ఫుటేజ్ తో, గతంలో ఉన్న సాక్ష్యాధారాలతో, అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన గూగుల్ మ్యాప్లు వీటన్నిటిని కూడా ఒక పక్కా ప్రణాళికతో వీరు ప్రశ్నలు సంధించారు. అయినా అప్పటికే కాకాని ప్రిపేర్ అయి ఉండడంతో న్యాయవాది సలహాలతో ఎటువంటి సమాచారం కూడా ఇవ్వకుండా పోలీసులు ఇబ్బంది పెట్టడం జరిగింది. అదే 2వ రోజు కూడా సహకరించకపోవడంతో 3వ రోజు పోలీసులకి అర్థమైపోయింది. ఇక ఈ నుంచి సమాచారం సేకరించలేదనే ఉద్దేశంతో మొక్కుబడిగా ఒక 5-6 ప్రశ్నలు మాత్రమే వేశారు. ఈ ప్రధానంగా వీరు అడిగిన వాటిల్లో అంటే కస్టడీలో న్యాయమూర్తి ముందు అడిగిన ప్రశ్నలే కొన్నిటిని కలిపి అడిగారు. A1, A2, A3 అంటే మొత్తం మీద ఈ కేసులో 11 మంది నిందితులు ఉన్నారు. ఈ 11 మంది నిందితుల్లో A1, A2, A3 అనే వాళ్ళు ప్రధానమైన వాళ్ళు. వీరి నుంచి ఈ విచారణలో అనేక సమాచారం సేకరించారు. అకౌంట్లలో నుంచి బ్యాంకు లావాదేవీలు కానీ, ఈ మైనింగ్ సంబంధించిన అన్ని కూడా చైనా విదేశాలకి ఎగుమతి చేయడం, ఈ లెక్కలన్నిటి కూడా అడిగారు. అదే విధంగా మైనింగ్ అధికారులు కూడా, అంటే గతంలో మైనింగ్ అధికారులే సహకరించారు మాజీ మంత్రి కాకానికి. అప్పుడు సహకరించిన అధికారుల దగ్గర ఉన్న రికార్డులు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో మైనింగ్ అధికారులు కూడా వాళ్ళ దగ్గర ఉన్న సహకరించిన సమాచారాన్ని కూడా ఇప్పుడు అధికారులకు అందించడంతో ఈ వివరాలను కూడా ప్రశ్నించారు. అయితే సాక్ష్యాధారాలు ఎక్కువ ఉండడంతో 2వ రోజు కంగుతిన్న మాజీ మంత్రి కాకాని కొంత అన్నిటికీ ఎక్కువ ప్రశ్నలకి మౌనంగా 2వ రోజు ఉండిపోయారు. దీనికి సంబంధించి వీటికి ఎన్నిసార్లు అడిగినా కూడా
నాకు సంబంధం లేదనే సమాచారం మాత్రమే ఇచ్చారు. అవసరమైతే మా న్యాయవాదితో మాట్లాడకమని కూడా వీరు ముక్తసరిగా మాట్లాడటం అనేది జరిగింది. ఇదే విధంగా ఈ 3 రోజులు కస్టడీ అనేది ఒక మొక్కుబడిగానే ముగిసింది. దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదనే దాని మీద ఈ రోజు ఈ బెయిల్ పిటిషన్ మీద కూడా విచారణలో పోలీసు తరఫున న్యాయవాది ఈ బెయిల్ ఇవ్వొద్దని, మరోసారి కస్టడీకి అవకాశం ఇవ్వాలని కూడా డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోరనున్నారు. అంటే వారి సంబంధించి కొన్ని ఆధార వాంగ్మూలాలు కూడా చూపించి వీటికి ఎటువంటి అంటే సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి సలహాలు ఇవ్వలేదనేది వారందరూ కూడా అక్కడ బాధించే పరిస్థితి అనేది ఉంది. అయితే ప్రధానంగా నిన్న రాత్రి ముత్తుకూరు ప్రాంతంలో టోల్ గేట్ వద్ద వసూలు చేశారు. అది గత 2 ఏళ్ల నుంచి కూడా అది పెద్ద ఎత్తున విమర్శలు, ధర్నాలు కూడా చేశారు. కాకాని అనుచరులు, కాకాని అందరూ కలిసి అక్కడ భారీగా టోల్ గేట్ అంటే అనధికారిక టోల్ గేట్ వసూలు చేశారు. దీని మీద అక్కడ పోలీస్ కేసు నమోదైంది రాత్రి. అదేవిధంగా ఇప్పుడు కనుపూరు, సర్వేపల్లి చెరువు ఇక్కడ కూడా గ్రావెలు భారీ ఎత్తున తవ్వకాలు చేశారు. అప్పట్లో ఉన్న ఫిర్యాదుల మేరకు దీని మీద కూడా ఈ రోజు కేసు నమోదయ్యే అవకాశం ఉంది. మరొకటి మంగళగిరి కూడా ఒక కేసు నమోదైంది. అంటే మాజీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద సోషల్ మీడియా అసభ్యంగా విమర్శలు చేశారనే దాని మీద అది కూడా ఒకటి మంగళగిరి స్టేషన్ లో కూడా కేసు నమోదు చేస్తున్నారు. వీటి మీద కూడా పిఠాపురం నియోజకవర్గంలో నిరుద్యోగ యువత కోసం 3 నెలలకోసారి జాబ్ మేళా నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రమజీవుల స్వేదమే దేశానికి నిజమైన సంపదని, వారి అభ్యున్నతి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 325 మంది ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లతో పవన్ సమావేశమయ్యారు. పని ప్రదేశాల్లో వారి రక్షణ, భద్రత కోసం సేఫ్టీ కిట్లను అందజేశారు. గత ఏప్రిల్ నెలలో పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన దళిత యువకుడు పల్లపు సురేష్ వర్త తనను చాలా కలచివేసిందని పవన్ చెప్పారు. మరో ప్రాణం పోకూడదనే ఉద్దేశంతో ఉచితంగా టూల్ కిట్లు అందిస్తున్నామని పవన్ తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని తిరిగి రివైవ్ చేయమని కోరుకుంటాం. అది నా ఆశయం కూడా. అది దాన్ని ఇనిషియేట్ చేసాం. త్వరలో చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి అది కూడా మీకు తెలియజేస్తాను. అలాగే ఈ ఐటీఐ చదివిన వాళ్ళు కానీ వీళ్ళందరూకి ఏదన్నా జాబ్ మేళా లాంటిది ఉంటుంది అని బాగున్నారు. అది నేను చాలా రోజు నుంచి అనుకుంటా ఉన్నాను. ఇది ఒక ఐటీఐకే కాదు, మిగతా పాలిటెక్నిక్ అన్నిటికీ కూడా కన్సిస్టెంట్గా ప్రతి 4-5 నెలలకి 6 నెలలకి ఒక జాబ్ మేళా పెట్టాలనేది నేను వర్కౌట్ చేస్తాను. అది త్వరలో ముందుకు తీసుకొస్తాను మీ దగ్గరికి. మద్యం కుంభకోణంలో జగన్తో సహా అనేక మంది అవినీతికి పాల్పడ్డారని, వారందరినీ విచారించి దోషులకు శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. అనంతపురంలోని బీజేపీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని గతంలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, వీటన్నిటిపై విచారణ జరుగుతుందన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉండటానికి జగన్కు నైతిక హక్కు లేదని బీజేపీ భావిస్తున్నట్లు సోము వీర్రాజు తెలిపారు. మీరు ప్రతిపక్ష నాయకుడిగా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానంటే మీరు చేసినటువంటి అవకతవకలన్నీ మాసిపోతాయని మీరు ప్రయత్నం చేస్తున్నారా? ఒక ముఖ్యమంత్రిగా పరిపాలించేటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో 420 రూపాయలకి నెయ్యి ఎందుకు కొన్నావు? దీనికి ఈవేళ ప్రజలకి నువ్వు సమాధానం చెప్పాలి. అసలు అతనికి ఎంత అవగాహన రాహిత్యమా, అవినీత? ఇది భారతీయ జనతా పార్టీ సంధించేటువంటి ప్రశ్న. నువ్వు అసలు ప్రతిపక్ష నాయకుడికి పనిచేస్తావా? నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి నీకు అర్హత ఉందా? 11,000 కోట్ల రూపాయలతో స్థలాలు కొన్నారు. పేద ప్రజలకు పట్టాలు ఇస్తానని 11,000 కోట్లతో స్థలాలు కొన్నారు, భూములు కొన్నారు. 45 లక్షలకు కొనడం, 90 లక్షలు డ్రా చేసుకోవడం, దాని పైనుంచి కింద దాకా. అవినీతి ఏమో ఈ విధంగా మీరు చేసేయడం. నేను అడుగుతున్నా ఈ మాజీ ముఖ్యమంత్రిని, నీ బటన్ నొక్కితే 11 ఎందుకు ఇచ్చారు అని అడుగుతున్నా. నువ్వు సమాధానం చెప్పు. ప్రతిపక్ష పాత్ర పోషించడానికి జగన్మోహన్ రెడ్డికి నైతిక హక్కు లేదనేది మా యొక్క స్పష్టమైనటువంటి అభిప్రాయం. వైసీపీ పాలనలో రైతులను గాలి కొదిలేసి పంట బీమా కట్టకుండా జగన్ ఎగ్గొట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 50% రాయితీపై 80 మంది రైతులకు అధికారులతో కలిసి ఆయన ట్రాక్టర్లను పంపిణీ చేశారు. జగన్ హయాంలో ఒక యంత్ర పరికరం రైతులకు ఇవ్వలేదన్న నిమ్మల నేడు కృషి ట్రాక్టర్లు, ఆయిల్ ఇంజిన్లు, వరి కోత యంత్రాలు సబ్సిడీతో అందిస్తున్నట్లు గుర్తు చేశారు. లాభసాటి వ్యవసాయం ద్వారా రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో, ఎంత కష్టపడ్డారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతూ ఉన్నా. మరి చాలా చాలా అవసరం. ఒక ఆక్సిజన్ లాంటిది ఇన్సూరెన్స్ అంటే రైతులకి. అటువంటి ఇన్సూరెన్స్ ను కూడా నాటి ప్రభుత్వం కట్టలేదు అని అంటే, ఇన్సూరెన్స్ ని కట్టడం మర్చిపోవడం అంటే రైతులు మర్చిపోవడమే. అటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్కి 20,000 రూపాయలు ఉంది గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఖర్చులు పెరిగాయి కాబట్టి 20,000, 25,000, 30,000 పెంచుతారని అనుకుంటే రివర్స్ ప్రభుత్వం 16,000కి ఇన్పుట్ సబ్సిడీ తగ్గించి రైతులు దగా చేసింది గత ప్రభుత్వం. మళ్ళీ ఈ రోజు హెక్టార్కి 25,000 రూపాయలు పెంచి ఇవాళ రైతుకు బాసటగా నిలుస్తుంది మన కూటమి ప్రభుత్వం. 5 సంవత్సరాల వైసీపీ పాలన అంటే మోసం, దగా. దయవుంచి అందరూ కూడా గుర్తుపెట్టుకుని మళ్ళీ ఇంకొకసారి ఆ మోసం, దగాతో మళ్ళీ మోసం చేయడానికి మన దగ్గరికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని, రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన పని మనందరి మీద ఉంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్రకు సర్వం సిద్దమైంది. మరో 3 వ్యోమగాములతో కలిసి ఈ నెల 10న శుక్లా నింగిలోకి పయనమవుతారు. 28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరుకొని 14 రోజులు వివిధ ప్రయోగాలు నిర్వహిస్తారు. 1984లో రష్యాకు చెందిన సోయజ్ రాకెట్ ద్వారా రోదసి యానం చేసిన రాకేష్ శర్మ తర్వాత భారత పౌరుడొకరు అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే తొలిసారి. శుక్లా అనుభవాలను భవిష్యత్తు ప్రయోగాలకు పునాదిగా మార్చుకోవాలని ఇస్రో భావిస్తోంది. 41 ఏళ్ల తర్వాత ఒక భారతీయుడు అంతరిక్ష యాత్ర చేసేందుకు రంగం సిద్దమైంది. జూన్ 10వ తేదీన భారత టెస్ట్ పైలట్ వ్యోమగామి శుభాంశు శుక్లా మరో 3 కలిసి నాసాకు చెందిన కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లనున్నారు. యాక్సియం స్పేస్ సంస్థ చేపట్టనున్న 4వ మానవ సహిత అంతరిక్ష యాత్ర ద్వారా 4 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS కు వెళ్లనున్నారు. అందుకే ఈ మిషన్ కు యాక్సియం 4 గా పేరు పెట్టారు. స్పేస్ ఎక్స్ కొత్త డ్రాగన్ వ్యోమనౌక ద్వారా 4 బయలుదేరిన 28 గంటల తర్వాత ISS కు చేరుకుంటారు. భారత కాలమానం ప్రకారం జూన్ 11న రాత్రి 10 గంటలకు అంతరిక్ష కేంద్రంతో డ్రాగన్ వ్యోమనౌక డాకింగ్ జరుగుతుంది. శుక్లాతో పాటు మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్, హంగరీ నిపుణుడు టిబర్ కపు, పోలాండ్ కు చెందిన మరో నిపుణుడు స్లావోస్ట్ వుజ్నాన్స్కీ విస్నియస్కీ అంతరిక్ష కేంద్రానికి చేరిన తర్వాత వివిధ ప్రయోగాలు చేపట్టనున్నారు. యాక్సియం 4 మిషన్ ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చాలా కీలకంగా భావిస్తోంది. ఇస్రో చైర్మన్ నారాయణన్ గత వారం యాక్సియం స్పేస్ ను సందర్శించి ప్రయాణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. శుక్లా సహా 4 వ్యోమగాములను మే 25 నుంచి క్వారంటైన్లో ఉంచి అంతరిక్ష ప్రయాణానికి సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి అనేక రకాల శిక్షణ ఇచ్చారు. నీటిలో పడితే ఎలా తప్పించుకోవాలో తదితర శిక్షణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. 4 వ్యోమగాములు మొత్తం 14 రోజులు అంతరిక్ష కేంద్రంలో ఉంటారు. ఈ సమయంలోనే ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులు, అంతరిక్ష పరిశ్రమకు చెందిన వ్యక్తులతో 4 అంతరిక్షం నుంచే మాట్లాడనున్నారు. అంతరిక్షంలోకి బయలుదేరనున్న వేళ 4 తమ శిక్షణ, ఇతర వివరాలను పంచుకున్నారు. తాము అన్ని రకాలుగా సిద్ధమయ్యామని, అంతా బాగుందని విట్సన్ చెప్పారు. ఏడాది పాటు ఇచ్చిన శిక్షణ పరివర్తన కలిగించేది తప్ప మరొకటి కాదని శుక్లా అన్నారు. ఇదో అద్భుత ప్రయాణమని వివరించారు. తాను అంతరిక్షంలోకి పరికరాలతో పాటు కోట్ల మంది హృదయాలను కూడా తీసుకువెళ్తున్నట్లు శుక్లా తెలిపారు. I think I'm excited about all the aspects of this mission, starting with the first time that we will be in a position to observe the Earth from a vantage point that only a handful of people on this planet have ever experienced. And after that, the experience of floating in microgravity and, everyday activities that seem so simple for us, like walking, sleeping, eating, or, drinking water.
they all become very different once you are up in space. So I'm really looking forward to having that experience. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సహకారంతో ఇస్రో, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సమన్వయంతో అంతరిక్షంలో ఆహారం, పోషకాలకు సంబంధించిన పరీక్షలను శుక్లా నిర్వహించనున్నారు. ఈ ప్రయోగాలు దీర్ఘకాల అంతరిక్ష యాత్రలో స్వయం సమృద్ధ జీవన వ్యవస్థలకు, అంతరిక్ష పోషకాల అభివృద్ధికి కీలకం కానున్నాయి. అంతరిక్షంలో శుక్లాతో మొత్తం 7 ప్రయోగాలను చేయించాలని ఇస్రో నిర్ణయించింది. అలాగే ఇతర క్రూ మెంబర్లతో కలిసి నాసా చేపట్టే 5 సంయుక్త పరిశోధనలోనూ శుక్లా పాల్గొంటారు. ముఖ్యంగా భారతీయ ఆహార పదార్థాలపై శుక్లా ప్రయోగాలు చేస్తారు. సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితిలో మెంతులు, పెసర్ల మొలకలను పెంచడం వంటివి వీటిలో ఉన్నాయి. మైక్రోబయాటిక్ పరిస్థితులకు విత్తనాలను గురిచేసి వాటిని తిరిగి భూమి మీదకు తెచ్చి తరాల పాటు సాగు చేసే ప్రణాళికలు రచించారు. యాక్సియం 4 ద్వారా అంతరిక్షంలో శుక్లా సంపాదించే అనుభవాన్ని 2027లో చేపట్టే గగన్యాన్ మానవ సహిత రోదసీ యాత్రలో ఉపయోగించుకోవాలని ఇస్రో భావిస్తోంది. యాక్సియం 4 మిషన్ కోసం ఇస్రో 550 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. భారత వ్యోమగామి రాకేష్ శర్మ 1984లో రష్యాకు చెందిన సోయాజ్ మిషన్ ద్వారా రోదసీలోకి వెళ్లిన 41 ఏళ్ల తర్వాత మరో భారతీయుడు శుక్లా అంతరిక్ష యాత్ర చేయనుండడంతో సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. మేఘాలయలో ఇందౌరు జంట అదృశ్యం కేసు మిస్టరీ ఎట్టకేలకు వేడింది. హనీమూన్ కోసం వెళ్లిన ఈ నవ దంపతులు అదృశ్యం కాగా కొన్ని రోజుల క్రితం భర్త రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. కనిపించకుండా పోయిన ఆయన భార్య సోనం ఆచూకీని పోలీసులు తాజాగా గుర్తించారు. భర్త హత్య కేసులో ఆమెతో పాటు మరో 3 అరెస్టు చేశారు. కాంట్రాక్ట్ కిడ్డర్లకు సుపారీ ఇచ్చి మరి సోనం తన భర్తను చంపించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.